జనవరి 10 శుక్రవారం నుండి కుంభరాశి వారు ఇక శివరాత్రి వరకు కూడా నక్క తోక తొక్కబోతూ ఉన్నారు. ఇక కుంభరాశి వారికి జీవితంలో కావలసినవన్నీ కూడా వారి కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే. అంతేకాదు కుంభరాశి వారి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. అలానే కుంభరాశి వారికి అదృష్టం అనేది దురదృష్టం పట్టినట్లు చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718గా పట్టబోతుంది. కుంభరాశి వారికి గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మరి కుంభరాశి వారికి ఏ విషయంలో నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది? ఇక తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి జనవరి 10వ తారీఖు నుండి శివరాత్రి వరకు కూడా అద్భుతం జరగబోతుంది. అంతేకాదు వారి జీవితం మారబోతుంది. పూర్తిగా వారి జీవితం నక్కతోక తొక్కినంత అదృష్టంగా మారబోతుంది. కుంభరాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తను పాటిస్తే సరిపోతుంది. ఎదుటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిది, చాలా సున్నితమైనటువంటిది. కుంభరాశి వారు అందరికీ కూడా మేలుని చేయాలి అనుకుంటారు. అంతేకాదు అందరి విషయంలోనూ చాలా పాజిటివ్గా ఉంటారు. కుంభరాశి వారు అందరినీ చాలా మంచి భావంతో చూస్తూ ఉంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా రక్షిస్తూ ఉంటారు. అంతేకాదు వీరిది చాలా బోలా గుణం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఏదైనా అడిగితే గనక వారి దగ్గర ఉంటే లేదు అనకుండా ఇస్తూ ఉంటారు. అలానే దాన ధర్మం అధికంగా చేస్తారు. మంచి పనులు చేయటంలో ముందుంటారు. పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించి తీరే వరకు కూడా నిద్రపోరు. అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరు ఎవరైనా కుంభరాశి వారిని ఏదైనా సహాయం అడిగితే వెంటనే కాదనకుండా లేదనకుండా సహాయాన్ని చేస్తూ ఉంటారు కుంభరాశి వారు. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల విషయంలో కూడా కొన్నిసార్లు జోక్యం చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా వీరిని ఇరిగించడానికి తలచుకుంటే గనక వారికి మధ్యలో గొడవలు ఉన్నాయని మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి అని చెబుతూ ఉంటారు. మళ్ళీ వీరిని దూరం చేస్తారు. అలానే వారు ఒక్కటిగా మారిపోతారు. ఇలా కుంభరాశి వారు ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. ఎవరి విషయాలలోనూ మీరు తలదూర్చకూడదు. ఎవరిది వారే చూసుకోవాలి అని చెప్పుకోవలసి ఉంటుంది. ఆ విషయంలో చాలా తెలివిగా మీరు ప్రవర్తించాలి. చాలా తెలివిగా తప్పించుకోవలసి ఉంటుంది. అంతేకాదు మీపై నిందలు పడకుండా చూసుకోవలసినటువంటి జాగ్రత్త బాధ్యత మీపైనే ఉంటుంది పూర్తిగా. అలానే కుంభరాశి వారు ఎప్పుడైనా సరే చాలా మంచి భావంతో కల్మషం లేని మనస్సుతో ఉంటారు. అంటే వీరికి ఏదైనా డబ్బు వచ్చేది ఉన్నా, వీరు ఏదైనా చేస్తూ ఉన్నంటే వీరు డబ్బుని ఎలా సంపాదిస్తున్నా వీరి యొక్క జీవిత రహస్యాలను ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా కొంతమంది వీరిని జీవిత రహస్యాల గురించి తెలుసుకొని వారు వీరిని అసలు పట్టించుకోరు కూడా. కనుక మీ జీవిత రహస్యాలను కానీ మీ డబ్బు విషయాలను కానీ ఇతరులకి అస్సలు పొరపాటున కూడా చెప్పకూడదు. అలా చెబితే గనక మీకు డబ్బు పరంగా సమస్యలు వస్తాయి. డబ్బు సమస్యలు అనేవి అధికమైపోతాయి. కనుక
పొరపాటున కూడా మీ రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు. మీరు ఏమిటో, మీ పని ఏమిటో చూసుకోవాలి. అలానే ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం చాలా నష్టపోతారని చెప్పుకోవచ్చు. అలానే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు కావాలి అని అప్పుగా ఇవ్వమని, లేదా మాకు మధ్యలో షూరిటీ సంతకం పెట్టమని ఇలా మిమ్మల్ని కొంతమంది ఈ సమయంలో అడగవచ్చు. మిమ్మల్ని మోసం చేయాలి అని పన్నాగం పండవచ్చు. కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించకపోతే గనక ఇలా మధ్యలో షూరిటీ సంతకాలు పెట్టడం ఇలా చేయకూడదు. ఈ కుంభరాశి వారు కుంభరాశి వారిది చాలా జాలి గుణం, అలానే జాలి, కరుణ, కటాక్షాలు అంటూ వీరు ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల ఎక్కువ జాలి, దయను, ప్రేమను చూపిస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు కొద్దిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో షూరిటీ సంతకాలను పెట్టడం కానీ, లేదా మీరు డబ్బుని ఇతరులకి ఇవ్వటం కానీ చేయకూడదు. అధిక పెట్టుబడి ఎవరినీ కూడా నమ్మి పెట్టకూడదు. అధికంగా పెట్టుబడి పెట్టేటటువంటివి ఉంటే ఖచ్చితంగా వాటిని మానుకోవలసి ఉంటుంది. ఇలా కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తను పాటించి ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు అయితే మీకు మేలు జరుగుతుంది. అనవసరంగా వేరే వాళ్ళని నమ్మినా, వేరే వారిని నమ్మి మోసపోయినా, ధన నష్టం జరిగినా సరే మీకు మళ్ళీ నష్టపోయినటువంటి పరిహారం ఎవరు చెల్లించరు. అంటే డబ్బు తిరిగి మళ్ళీ రాదు అని చెప్పుకోవచ్చు. కనుక కుంభరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా పాటించాలి. ఎవరిని కూడా నమ్మకూడదు. ఓర్పు, సహనంతో ముందుకు సాగిపోవాలి. అలానే ఈ రాశిలో జన్మించిన వారికి జాలి, దయాగుణం అధికంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఎల్లప్పుడూ అదృష్టం అంటి పెట్టుకొని ఉంటుంది. కుంభరాశికి అధిపతి శనీశ్వరుడే అయినప్పటికీ ఈ రాశి వారికి అదృష్టం మాత్రం ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వారికి చాలా అదృష్టమని, కుంభరాశిలో జన్మించాలి అంటే అదృష్టం అధికంగా ఉండాలి అని పండితులు కూడా చెబుతున్నారు. అలానే కుంభరాశి వారు అన్నింటిలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు పొరపాట్లు చేసినప్పటికీ వాటిని మళ్ళీ అతి త్వరగానే సరిదిద్దుకుంటూ ఉంటారు. తెలివిగా వీరు పనులను వ్యవహరిస్తూ ఉంటారు. వీరి తెలివితేటలతో ఎప్పుడూ కూడా అంటే అన్నింటిలో కూడా ముందందులో ఉంటారు. వీరి తెలివితేటలతో ఏ పని చేసినా సరే అది అద్భుతమైనటువంటి గ్రాండ్ సక్సెస్ని ఇస్తుంది. కుంభరాశి వారి యొక్క పనితీరు చాలా బాగుంటుంది. అంతేకాదు వీరి యొక్క మంచితనం వల్ల సమాజంలో కూడా కుంభరాశి వారికి మంచి పేరు, ప్రతిష్ట అధికంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. ముఖ్యంగా జనవరి 10వ తేదీ నుండి శివరాత్రి వరకు కూడా, జనవరి 10వ తేదీ నుండి మొదలుకొని మార్చి 8వ తేదీ తర్వాత నక్కతోక తొక్కినంత అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. వీరి జీవితంలో కనీ విని ఎరగని అదృష్టాన్ని చూడబోతూ ఉన్నారు. అది ఏ విషయంలో అంటే గనక ఆస్తి ఏదైతే ఉందో, అంటే మీ తాతల ఆస్తి కావచ్చు, లేదా మీకు రావాల్సిన ధనం కావచ్చు, లేదా మీకే తెలియకుండా అంటే ఎక్కడైనా ఆస్తి ఉన్నా సరే అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే మీకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా మీకు వచ్చి తీరుతుంది. మీకు తెలియనిది, మీరు మర్చిపోయినది కూడా. అంటే ఎవరికైనా ఏదైనా ధనాన్ని ఇచ్చి మర్చిపోయినా, లేదా ఎవరికైనా ఏదైనా ఇచ్చి మరిచిపోయినా సరే అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీరు అడగవలసిన అవసరం కూడా లేకుండా. అంతేకాదు కుంభరాశి వారికి అంటే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది, గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు ఏదైనా సాధించాలి అనుకున్నా, ఏదైనా చేయాలి అనుకున్నా చాలా త్వరగా చేసేస్తూ ఉంటారు. అందులో మంచి విజయం కూడా అందుతుంది. ఇలా కుంభరాశి వారికి అన్నీ కూడా బాగుంటాయి. కొన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న చిరాకులు, పరాకులు ఉండవచ్చు దాంపత్య జీవితంలో. అయినప్పటికీ వాటిని మళ్ళీ మీ యొక్క తెలివితో, అలానే మీ యొక్క సామరస్యంతో మంచిగా ఎదుర్కొంటూ ఉంటారు. మళ్ళీ మంచి అందమైనటువంటి పొదరిల్లుగా మారుస్తారు. ఇలా కుంభరాశి వారు తెలిసి తెలియక చేసిన పొరపాట్లను కూడా అతి త్వరగానే వాటిని సరిదిద్దుకోవటం వల్ల వీరికి ఎక్కువగా గొడవలు, సమస్యలు కూడా రావు. నిజానికి కుంభరాశి వారికి మంచి తెలివి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదలుచుకోలేరు. ఏదో ఒకటి
సాధించాలి, ఏదో ఒకటి సంపాదించాలి, సమాజంలో మంచిగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి అని డబ్బుని సంపాదించే క్రమంలో వీరు అంటే ఆ తెలివితేటలతో ఖచ్చితంగా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు. మంచి తెలివితేటలతో ముందుకు సాగిపోతారు. దైవానుగ్రహం అధికంగా ఉంది. అలానే వీరి పట్టుదల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పట్టు పట్టినటువంటిది సాధించి తీరుతారు. ఇలా వీరికి అదృష్టం కలిసి వచ్చి అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. ఆ సమయం నుండి అంటే ఇక శివరాత్రి తరువాత నుండి కూడా వీరు చాలా అదృష్టవంతులుగా మారిపోతారు. వీరికి రావాల్సినది వీరి చెంతకి వచ్చి తీరుతుంది. ఇలా కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది. ఇక కుంభరాశి వారి యొక్క జీవితం చాలా బాగుండబోతూ ఉంది. జనవరి 10వ తారీఖు శుక్రవారం నుండి మొదలుకొని మార్చి 8వ తారీఖు వరకు శివరాత్రి తర్వాత కూడా అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.